ఆస్ట్రేలియాలో భారత సంతతికి చెందిన 42 గౌరవ్ కుండీ పట్ల అక్కడి పోలీసులు దారుణంగా వ్యవహరించారు. గౌరవ్ కుండీని అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు అతని మెడపై బలంగా కాలు నొక్కి ఉంచడంతో అతని తలకు తీవ్ర గాయమైంది. దాంతో ప్రస్తుతం అతడు కోమాలోకి వెళ్లిపోయాడు. అయితే దీనిని చూసిన చాలామంది ఈ ఘటన అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్యను గుర్తుకు తెస్తోందని అంటున్నారు. ఆస్ట్రేలియా మీడియా కథనాల ప్రకారం పోలీసులు గౌరవ్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో గౌరవ్ కుండీ భార్య తాము అమాయకులమంటూ కేకలేశారు. పైగా తాము ఎలాంటి తప్పు చేయలేదని, పోలీసులు తమను అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నారని ఆమె గగ్గోలు పెట్టారు. పోలీసులు గౌరవ్ను నేలకేసి అదిమి పట్టడంతో అతను అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. మోకాలితో మెడపై నొక్కిన కారణంగానే తన భర్త తలకు బలమైన గాయమైందని అతని భార్య ఆరోపించారు. అలాగే పోలీసులు తన భర్త తలను వాహనం కేసి ఢీకొట్టారని కూడా ఆమె ఆరోపిస్తున్నారు. అతని పరిస్థితి విషమించడంతో పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు గౌరవ్ కుండీ భార్య తెలిపారు. ప్రస్తుతం తన భర్త ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నారని అన్నారు. గౌరవ్ కుండీ అతని భార్య మధ్య వాగ్వాదం చెలరేగిన తర్వాత పోలీసులు జోక్యం చేసుకున్నారని తెలుస్తోంది. అయితే గౌరవ్ కుండీని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా హింసాత్మకంగా ప్రతిఘటించినట్లు పోలీసు అధికారులు ఆరోపిస్తున్నారు.